పాఠముంది మ్యాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా జగడ 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 జాం జగడ 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 జాం హాయ్ ఆల్, ఇప్పుడే శివ మూవీ రిలీజ్కి వెళ్ళొచ్చామాట. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఈ మూవీ ఇదే ఫస్ట్ టైం మాట ఫుల్గా చూడడం. ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో వస్తే అక్కడక్కడక్కడ సగం సగం చూసామాట. పూర్తిగా అయితే నేను ఎప్పుడూ చూడలేదు. చాలామంది అంటూ ఉంటారు కదా, శివ తర్వాత శివ ముందు ఇలా ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇలా మారిపోయింది మన తెలుగు సినిమా అని. ఎందుకు అంతలా అంటారని చెప్పి నాకు కూడా ఆ డౌట్ ఉండేమాట. సర్ప్రైజింగ్లీ నాకైతే క్రేజీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్టిఫికేట్లో డేట్ చూస్తే ఈ మూవీ వచ్చేసి 1989లో అంట. అప్పుడు తీశారు సినిమా. కానీ నిజంగా ఇప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆ కట్స్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంటర్వెల్ చాలా ఫాస్ట్గా వచ్చింది అనిపించింది. అండ్ మూవీ అంతా అయిపోయిన తర్వాత కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎక్కడ నాకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలే. చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి నేను ప్లాట్ అవి అయితే ఏం చెప్పను, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను అంతే. అసలు ఆర్జీవిని ఎందుకు తోపు అని అలా అంటారంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది అన్నమాట. చాలా థిన్ వేఫర్ లైన్ స్టోరీయే, కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఈ మూవీ ఎందుకు అంత హైలైట్ అయిందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రజెంట్ ఉన్న మూవీస్కి ఈ మూవీకి చిన్న కంపారిజన్ పెట్టుకుంటే ఎందుకు ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అంత బాగా బండే, ఇప్పుడు వచ్చే సినిమాస్లో చాలా వరకు ఇవి ఎందుకు ల్యాక్ అవుతున్నాయి అంటే రియాక్షన్ టైం అన్నమాట. హీరో కానీ విలన్ కానీ ఎవరైనా కొట్టిన తర్వాత కానీ లేకపోతే ఎవరైనా సఫర్ అయినా లేకపోతే వీళ్ళు ఎవరైనా చంపేసినా ఆ మధ్యలో ఒక రియాక్షన్ టైం అనేది ఇస్తారన్నమాట. అంటే ఆ ఎమోషన్ని వాళ్ళు ఫీల్ అయ్యి అది ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యే వరకు ఆ టైం ఫ్రేమ్ని మనకి ఇస్తారన్నమాట. సో అందుకని అది కొంచెం న్యాచురల్గా అనిపించింది. ప్రజెంట్ వచ్చిన మూవీస్లో అది చాలా మిస్ అవుతుంది అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళి చంపేయడాలు స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్లా ఉంటున్నాయి అన్నమాట. అందువల్ల మనం ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అన్నమాట. నిజంగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా చూస్తే నాకు ఆ పాయింట్ అనిపించింది. మేబీ ఇంకా చాలామందికి చాలా అనిపించవచ్చు కూడా. ఈ సినిమా ఇప్పటికీ చూసినా కూడా చాలామంది నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ రియాక్షన్ టైం కానీ హీరోకి ఎలివేషన్ ఇచ్చే విధానం కానీ ఆ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఆ కట్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు ఎక్కడ మనకి బోర్ కొట్టదు. కొన్ని ట్రాన్సిషన్స్ కూడా భలే తీసాడు. ఆనందో బ్రహ్మ సాంగ్ ఉంటుంది అన్నమాట మూవీలో. ఆ పాటకి ముందు వచ్చే ట్రాన్సిషన్స్ అయితే వేరే, చాలా సింపుల్ ట్రాన్సిషన్స్లా ఉంటాయి. ఇప్పుడున్న టైంలో అది చాలా సింపుల్ ట్రాన్సిషన్ కానీ చాలా బాగుంది అన్నమాట. ఇప్పటికి కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా క్యారెక్టర్స్ కూడా పెద్ద ఎక్కువ డైలాగ్స్ ఎక్కడ రాసుకోలేదు. ఎక్కువ వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటే ఆ సీన్ని అలా ఎలివేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. నాకైతే ఏదో యూనిక్గా ఒక కొత్త సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది అన్నమాట. 2 hours 30 minutes సినిమా రన్ టైం ఉంది. నాకు అసలు అయితే టైమే తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఎవరైనా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ స్క్రీన్ రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ మూవీ మళ్ళీ చూడండి. ఎందుకంటే చాలా పాయింట్స్ తెలుస్తాయి. ఊరికే ఆర్జీవిని అనరు అందరూ. గాడ్ అని చెప్పి చాలామంది కొలుస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది అన్నమాట. మనోడు వాడిన టెక్నికాలిటీస్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. అసలు నాకు ఎక్కడ ఒక రిలీజ్కి వెళ్తున్న ఫీలింగ్ రాలేమాట. ఒక సెలబ్రేషన్లా అనిపించింది. మంచి నాస్టాలజిక్ ఫీల్ వచ్చిందన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మూవీకి డబ్బింగ్ అండ్ సౌండ్ డిజైన్ని మళ్ళీ చేశారన్నమాట ఏఐ టెక్నాలజీ వాడి. అదైతే చాలా చాలా బాగుందన్నమాట. చాలా ఫ్రెష్గా అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే ఆ సౌండ్కి మనం దడుచుకుని వస్తామన్నమాట. అంత బాగా చేశారు. అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్ వాయిసెస్ని ఏఐతో ఎన్హాన్స్ చేశారన్నమాట. మనకు అదైతే క్లియర్గా తెలిసిపోతుంది. కానీ చాలా బాగా చేశారన్నమాట. ప్రజెంట్ ఉన్న మూవీస్ కూడా ఈ అవుట్పుట్ని వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. ఆ టైంలో వచ్చిన మూవీని ఇంత బాగా సౌండ్ డిజైన్ చేయడం అయితే క్రేజీ అనిపించింది. చాలా బాగుందన్నమాట. ఒకవేళ మీకు దగ్గరున్న థియేటర్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండి సౌండ్ సిస్టమ్స్ అయినా బాగున్నాయి అనుకో, సూపర్ ఉంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే. నేనైతే ఏఎంబీలో చూసా. ఇప్పటికైనా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సూపర్ ఉంది సినిమా అయితే. పాత సినిమా ఏం చూస్తానులే అని అనుకోవద్దు, చాలా బాగుంది. వెళ్ళి చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఒక సెలబ్రేషన్లా అనిపిస్తుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు